పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. ప్రార్థించుకున్నాను. ప్రభువా, మీకు వందనాలు. ఈరోజు మీరు మా కొరకు ఏర్పరిచిన ఈ వాక్యమును బట్టి వందనాలు. మీరు మాతో మాట్లాడడానికి ఈ లేఖనాలు సిద్ధపరిచారు, మీకు స్తోత్రాలు. అందుకు నన్ను ఒక పాత్రగా వాడుకుంటున్నందుకు స్తోత్రాలు. తండ్రి, మీ పక్షంగా ఉన్నటువంటి నన్ను మీరు ఘనపరిచి వాడుకోమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ సంవత్సరం మనం ధ్యానిస్తున్న వాక్య భాగము పునరుద్ధరణ. ఈ పునరుద్ధరణ అనే అంశంలో మీరు నా తట్టుకు తిరిగిన ఎడల మీరు నా సన్నిధిలో నిలుచున్నట్లు నేను మిమ్ములను నా యొద్దకు తిరిగి రప్పించుదును. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనంలో నుంచి మరో వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. గత వారం వాక్యంలో ధ్యానం చేసుకుంటున్నప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను పరిసయ్యులు సద్దూకయ్యులు అని పిలువబడుతున్న భక్తిపరులు అని పేరు పెట్టుకున్నటువంటి వేషధారులు అని యేసయ్య చేత పిలువబడినటువంటి కొంతమంది మనుషులతో దేవుడు మాట్లాడినటువంటి విషయాలని మనం విన్నాం. మనలో కూడా అలా వేషం వేసుకొని బ్రతుకుతున్నటువంటి వాళ్ళం అనేకులు ఉన్నాం. అయిపోలేదు, వేషధారణ అనే పదం అయిపోలేదు, ఇంకా మనకు అది వస్తూనే ఉంటుంది. ఈ వాక్య ధ్యానం అయిపోయేంత వరకు బహుశా ఈ సంవత్సరం అంతా కూడా మరలా వినిపిస్తూనే ఉంటుంది కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఈ పదం. ఎందుకంటే పాత నిబంధనలో ఎక్కడ కూడా వేషధారులారా అనే పదం కనబడదు. కొత్త నిబంధనలోనే యేసయ్య ఎక్కువ సార్లు ఈ పదాన్ని ఉపయోగించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మనం కొత్త నిబంధన ధ్యానం చేస్తూ ఉన్నంతసేపు ఈ పదం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళని గద్దించడానికి, ఖండించడానికి భక్తుడైనటువంటి యోహాను ఈ పదాలను ఉపయోగించారు. చదవండి ఒకసారి, పోయినసారి చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడో మారు మనస్సుకు తగిన ఫలమును ఫలించు. ఇది గత వారం మనం ధ్యానం చేసిన వాక్య భాగం. సర్ప సంతానమా అని ఎందుకు పిలిచాడు? పరిసయ్యులు సద్దూకయ్యులు అనేటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్ ఏంటి? యోహాను భక్తుడికి వాళ్ళని చూడగానే జ్ఞాపకం వచ్చినటువంటి విషయాలు ఏంటి? వీటిని చూసాం. లాస్ట్లో నేను ఎక్కడ ఆపానంటే, మారు మనస్సునకు తగిన ఫలము ఫలించండి అనే దగ్గర ఆపాను. మారు మనస్సు ఎలా పొందాలి, మారు మనస్సునకు తగిన ఫలము ఎలా ఇవ్వాలి, దీని గురించి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామని చెప్పాను. అలా ధ్యానం చేసుకుంటూ ఉండగా ఈ మారు మనస్సు అనుభవంలో చాలా విషయాలు నాకు జ్ఞాపకానికి వచ్చాయి. మారు మనస్సులకు తగిన ఫలమును ఏ విషయంలో మనము ఫలించాలి, ఏ విషయంలో మనం మారు మనస్సు పొందాల్సిన అవసరం ఉంది అని ఆలోచించినప్పుడు దేవుడు ఇర్మియా గ్రంథంలోని ఈ వచనాన్ని నా కళ్ళెదుట ఉంచాడు. ఆయన అంటున్నాడు, భ్రష్టులైన బిడ్డలారా. నేను చెప్తున్నా అనుకోబాకండి, వాక్యంలో ఉండిందే మనం చదువుతున్నది. ఏమని చెప్తున్నాడు? ఉండండి సార్, ఊరికి చెప్పేసి బాగండి మా చేత మాట అని అంటున్నారా? నాకేం తెలుసు, దేవుడు మిమ్మల్ని అలాగే పిలవాలనుకుంటున్నాడు ఏమో, నాకు తెలియదు. మళ్ళీ ఒకసారి గట్టిగా చెబుతాడు దాన్ని.
తిరిగి కొండ అవతలకి అన్నంలా ఏమంటున్నాడు? వచ్చేసి నా దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు తిరిగి రండి. ఎందుకు మీరు భ్రష్టులైపోయారు? వాక్యంలో ఇప్పుడు చెప్తున్నాడు, మీ అవిశ్వాసమును నేను బాగు చేశాను. ఎందుకు బట్టి భ్రష్టులైపోయారంట? అవిశ్వాసమును బట్టి భ్రష్టులైపోయారు. మనం మారు మనసు పొందాల్సినటువంటి మొట్టమొదటి విషయం విశ్వాసము అనే అంశం విషయంలో మనం మారు మనసు పొందాల్సిన వారమై ఉన్నాం. మనకందరికీ విశ్వాసం ఉంది అని మనం అనుకుంటూ ఉన్నాం, అంతేనా? విశ్వాసం ఉంది కాబట్టి ఈరోజు చర్చికి వచ్చాం, మాకు విశ్వాసం లేకపోతే మేము చర్చికి ఎందుకు వస్తాం అని అనుకుంటుంటాం. ఒకవేళ అదే నిజమైతే మీరు చర్చికి రానప్పుడంతా మీకు విశ్వాసం లేనంట, ఇళ్ళకడ కూర్చున్నప్పుడంతా మీకు విశ్వాసం లేనంట. ఆలోచించండి. చర్చికి వచ్చిన ప్రతి ఒక్కరూ విశ్వాసి అని అనుకుంటే చర్చికి రాని వాళ్ళందరూ అవిశ్వాసులని అర్థమా? ఆలోచించాలి మనం ఈ విషయాన్ని. ఎందుకంటే మనం అనుకుంటున్నాం ఈ విషయంలో నాకు మారు మనసు అక్కర్లేదు, నాకు మంచి విశ్వాసం ఉంది దేవుని పట్ల అని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ దేవుని దగ్గరికి వెళ్ళేటప్పటికే ఆ విశ్వాసం దేవునికి విశ్వాసం లాగా కనబడడం లేదు. అందుకనే యేసయ్య ఒక చోట అంటాడు, ఈరోజు చాలా మంది విశ్వాసులు 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 అని పిలిపించుకుంటా ఉన్నారు, నేను తిరిగి వచ్చేటప్పటికే ఏదల్లో ఈ విశ్వాసం ఉంటుందో ఉండదో అని అన్నాడు యేసయ్య. నేతి బీరకాయ తెలుసా మీకు? విన్నారా ఎప్పుడన్నా పేరు? ఏందో అసలు కొత్త పదం వింటున్నట్టు మీరు చెప్తుంటే. నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా? మన విశ్వాసంలో కూడా విశ్వాసం అంతే. పేరుకు మాత్రమే నేతి బీరకాయ, దాంట్లో నుంచి నెయ్యి వేసుకొని పచ్చడిలో తిందాం అనుకుంటే మోసపోవు. విశ్వాసంలో విశ్వాసం కూడా అట్లాంటిదే. అందుకనే దేవుడు చెప్తా ఉన్నాడు, తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను. అవిశ్వాసాన్ని ఏం చేస్తానండి దేవుడు? బాగు చేస్తాను. ఈ రోజు నుంచి 3 వారాల పాటు దేవుడు మీలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని బాగు చేసేటువంటి పనిలో ఉండబోతున్నాడు. నా విశ్వాసాన్ని నేను బాగు చేసుకుంటాను అని నమ్ముతున్నటువంటి వాళ్ళందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే హల్లెలూయా చెప్పని వాళ్ళు చెయ్యెత్తని వాళ్ళు అందరిలో బాగా విశ్వాసం అనే ఫీలింగ్ ఉంది. కాబట్టి మీ విశ్వాసం ఎంతో ఈరోజు పరీక్షించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు విశ్వాసము అంటే ఏంటి? విశ్వాసము అనే పదము యొక్క అర్థం ఏంటి? నువ్వు విశ్వాసమా కాదా అనేది తెలుసుకోవాలంటే మనం ఈ వచనం చదవాల్సిందే. చదవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. మనకి హెబ్రీ పత్రిక ఆధారం అయిపోతుంది రాను. విశ్వాసం అన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నాయి అనడానికి రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. 3 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ విశ్వాసాన్ని గురించి. భక్తుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ హెబ్రీ సంఘానికి గొప్ప గొప్ప విషయాలు రాశాడు. దేవదూతలు ఎలా ఉంటారో రాశారు, యాజకులు ఎలా ఉంటారో రాశారు, దేవుని మందిరంలో ఏమేమి వస్తువులు ఉంటాయో రాశాడు, వాటి వల్ల ఉపయోగమేమో గొప్ప గొప్ప విషయాలు రాశాడు. మనకెవరికి తెలియనటువంటి లోతైన విషయాలు రాశాడు. ఇన్ని గొప్ప విషయాలు రాసిన తర్వాత ఆ విశ్వాసులు ఆ సంఘం ఎలా ఉండాలంటే మన లెక్క ప్రకారం ఒక 20-30 అంతస్తుల కంటే ఎత్తులో ఉండాలి మన విశ్వాసం కంటే కూడా. కానీ అట్లాంటి వాళ్ళతో భక్తుడైనటువంటి పౌలు గారు ఏ విషయాన్ని చర్చిస్తున్నాడు క్లోజింగ్ చాప్టర్స్ లో, ముగించబోయే చాప్టర్స్ లో అంటే అసలు విశ్వాసం అంటే ఏంటో తెలుసా మీకు అంటున్నాడు. విశ్వాసం అంటే ఎలా ఉంటుందో తెలుసా అని అడుగుతున్నాడు. ఈరోజు మనం అందరం ఇక్కడ విశ్వాసము అనే అంశాన్ని ధ్యానం చేయడానికి కూర్చున్నాం. పేరు మాత్రమే ఏమని పెట్టుకున్నాం? విశ్వాసులం. నేతి బీరకాయలోనే ఇలాగా మన విశ్వాస జీవితంలో విశ్వాసం ఉంటుందేమో ఈ వాక్యం అయిపోయే లోపల పరిశీలించుకునే ప్రయత్నం చేద్దాం. నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపము. నిరీక్షణ అంటే ఏంటమ్మా? నిరీక్షణ నిరీక్షణ అంటే ఏంటి?
ఎదురు చూడు. ఎదురు చూడడాన్ని నిరీక్షణ అంటారు. 10th క్లాస్ పిల్లలు పరీక్షలు రాసేసి ఎదురు చూస్తూ ఉంటారు. దేనికోసం? ఈ సంవత్సరం ఆ బాధ లేదు మనకు కదా. ఈ సంవత్సరం పరీక్షలు రాసి ఎదురు చూసే బాధ మనకు లేదు. కానీ ఆ ఫలితం ఎలా ఉంటుందో ఎదురు చూస్తాం. రాసినటువంటి వాడికి తెలుసు పరీక్ష ఎక్కడ రాసాం మనం అనేది, అవునా? ఎందుకంటే నాకు తెలుసు నేను ఎన్ని క్వశ్చన్స్ రాశానో. ఇంటికి వచ్చిన తర్వాత నోట్ పుస్తకం తీసుకుని కూర్చుంటే దాంట్లో ఎన్ని తప్పులు రాశానో నాకు బాగా తెలుసు. ఒకవేళ పక్కన వాళ్ళకి నేను ఇది బాగా రాసా అని చెప్పొచ్చు నువ్వు, కానీ నీ మనసుకి నీకు బాగా తెలుసు నువ్వు ఏమి రాసావు అనేది. నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపం. నువ్వు 70% మార్కులు నాకు వస్తున్నాయి అని అంటే దాని యొక్క రుజువు ఏంటంట? పరీక్షల ఫలితాలు. నిరీక్షణ అంటే ఎదురు చూడటం. ఎదురు చూస్తూ ఉన్నాం. ఇదిగో కనబడలా ఇప్పటిదాకా మార్కులు, ఎప్పటిదాకా నేను ఎంత చదివానో ఎవరికి కనబడలా, అందులో ఉన్నటువంటి నిజం ఏంటో నాకు కనబడలా. నా చిన్నప్పుడు ఉదయాన్నే 5 గంటలకు లేలేదని చదవడానికి లేలేదని తిట్టేవాడు. ఇంట్లో ఉంటే లేయడం లేదని కోచింగ్ సెంటర్కి పంపించాను. నేడుగుంటపాడు. ఇక్కడ ఇంట్లో ఉండి కూడా పొద్దున్నే లేచి చదివేవాడు చాలామంది ఉంటారు. 5 గంటల నుంచి లేచి చదువుతూ ఉంటారు. వాళ్ళు చదివితే ఊరంతా వినబడుతుంది, మనం చదివితే ఎవరికి వినబడుతుంది. అట్లా చదివేవాడు చాలామంది ఉంటారు. పరీక్షలు రాశారు. పొద్దున 5 గంటలకు లేచి ఊరంతా వినబడేటట్టు చదివేవాడు అందరూ ఏమైపోవాలా? పాస్ అయిపోవాలి. జనాలందరి నిరీక్షణ అది. కానీ ఫెయిల్ అయిపోయినారు. వాళ్ళ నిరీక్షణ ఏమైపోయిందంట? తప్పు. మన విశ్వాస విషయంలో కూడా ఇంతే. మనము దేని కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నామో ఎదురు చూస్తున్నటువంటి దాని యొక్క ప్రతిఫలం రివర్స్లో వస్తుంది. భక్తిపరుడు విశ్వాసమే దేవుణ్ణి ఏదడిగినా నాకు ఇచ్చేస్తాడు అని అనుకుంటున్నటువంటి నీకు రిజల్ట్ వచ్చేటప్పటిగా పరిస్థితి ఏమైపోతుందంట? నిరుత్సాహపరిచేటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి వాళ్ళారా, నువ్వు దేన్ని నిరీక్షిస్తూ ఉన్నావో దాని యొక్క నిజమైన రూపమే విశ్వాసం. నీ విశ్వాసం ఏంటి? నేను పరీక్ష బాగా రాశాను, 90% మార్కులు డెఫినెట్ నాకు అని నువ్వు అనుకుంటుంటే 90% మార్కులే ఎదురుగా నిలబడితే నీ నిరీక్షణ నిజమైంది, నీ విశ్వాసం గొప్ప. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా కాకుండా నువ్వు 90% మార్కులు నాకు వస్తాయి, 90% మార్కులు నాకు వస్తాయి అని అందరికీ చెప్పుకుంటూ పరీక్షల ఫలితాలు వచ్చిన రోజున నువ్వు ఇన్ని రోజులు ఎదురు చూసినటువంటి ఫలితాల్లో 20% మార్కులు వస్తే నీ విశ్వాసం ఏమైపోయిందంట? అవిశ్వాసంగా మారిపోయింది. ఇప్పుడు అదే చెప్తున్నాడు, నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపం. నువ్వు దేన్నైతే ఎదురు చూస్తూ ఉన్నావో దాని యొక్క రూపం ఎలా ఉంటుందంటే ఫలితంలో కనబడుతుంది. అదే విశ్వాసం. అదృశ్యమైనవి ఉన్నాయి అనడానికి రుజువు, కనబడనివి ఉన్నాయి అనడానికి రుజువు. మనం పీలుస్తున్నాం గాలి, కనబడుతుందా ఎవరికన్నా? కనబడతా, కానీ ఉంది. అదే రుజువు. కనబడటం లేదు కదా, మరి ఉందని ఎలా చెప్తాం అంటే అదృశ్యమైనవి ఉన్నాయి, అదే విశ్వాసం. దేవుడు మనకు కనబడట్లా కానీ ఉన్నాడు, అదే విశ్వాసం. గాలి ఉంది, నువ్వు పీల్చుకుంటున్నావు కాబట్టే బ్రతుకుతూ ఉన్నావు. దేవుడు ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నావు కాబట్టే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. కనబడనటువంటివన్నీ కూడా మన కళ్ళ ముందు ఉన్నాయి అని చెప్పేదే విశ్వాసం. ఈ విశ్వాసాన్ని బట్టి అంట పెద్దలందరూ సాక్ష్యాన్ని పొందారంట. నీ సాక్ష్యం నీ విశ్వాసాన్ని ఆధారం చేసుకుని ఉంటుంది. నీ గురించి ఎవరైనా మాట్లాడాలి అంటే
నీ విశ్వాసాన్ని గురించి మాట్లాడాలి. ముందు ప్రభువునందు నీకున్నటువంటి విశ్వాసాన్ని గురించి మాట్లాడాలి. దేవుని పట్ల నీకున్నటువంటి విశ్వాసాన్ని గురించి మాట్లాడాలి. నీ విశ్వాసమే ప్రజల్లో నీకున్నటువంటి సాక్ష్యం. దేవుని విషయంలో నీకు కలిగినటువంటి విశ్వాసం ఉందే, రేపొద్దున అదే నీకు సాక్ష్యం. ఒక కుటుంబంలో ఒక కుటుంబ యజమాని చనిపోతే అందరికంటే గొప్ప సాక్ష్యం ఇవ్వగలిగేటువంటి వాళ్ళు ఎవరంటే ఆ కుటుంబ సభ్యులే. కానీ దురదృష్టం ఏంటంటే కుటుంబ సభ్యులే సాక్ష్యం చెప్పరు. ఏమంటే సాక్ష్యం చెప్తే కూడా ఎవరన్నా ఏమన్నా అనుకుంటారంట. అమ్మా నేను కాక మొన్న కాక వాళ్ళ ఇంట్లో వాళ్ళు చచ్చిపోతే వాళ్ళప్పుడే సాక్ష్యం చెప్తున్నారు. నీ కుటుంబంలో దేవుని పట్ల నమ్మకంగా బ్రతికినటువంటి ఒక విశ్వాసి నీకు ఆధారంగా మారితే, నీకు నిరీక్షణకు ఆస్పాదంగా మారితే, ఇదిగో నా యొక్క గురి అతనే, నాకు మాదిరిగా ఉండేది అతనే, మార్గదర్శి అతనే అని చెప్పడానికి ఆలోచించాల్సినటువంటి అవసరం ఏముంది ప్రియమైనటువంటి వాళ్ళారా? అందుకే దేవుని ఎదుట మనల్ని సాక్ష్యంగా నిలబెట్టేటువంటిది మన విశ్వాసమే. ఆ విశ్వాసము నీ యొక్క క్రియలను నిర్దేశిస్తుంది. ఆ విశ్వాసము నీ జీవిత విధానాన్ని నిర్దేశిస్తుంది. ఆ విశ్వాసము నువ్వు బ్రతుకుతున్నటువంటి పద్ధతులను మార్చేస్తుంది. ఆ విశ్వాసము నీలో లేకపోతే జీవితంలో ఏ విషయంలో నువ్వు ముందుకెళ్ళేటువంటి అవకాశము లేదు. విశ్వాసమే మనిషి యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది ప్రియమైనటువంటి వాళ్ళారా. ఎలా అని మీ క్వశ్చన్ కావచ్చు. ఒక చిన్న ఉదాహరణ చెప్పేసి ముందుకు వెళ్ళిపోతారు. మన విశ్వాసమే మన భవిష్యత్తును నిర్దేశిస్తుంది. నిన్నటి దాకా విగ్రహారాధన చేశాం, ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నాం. ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆయనే అన్ని, ఆయనే సమస్తము అని నమ్ముకున్న తర్వాత మన విశ్వాసం ఎలా ఉంటుందంటే, మన విశ్వాసం గొప్పదైతే ఏం జరిగినా దాన్ని ఎవరి దగ్గర తీసుకెళ్ళిపోతామంట చెప్పండి? దేవుడి సన్నిధికి తీసుకెళ్తాం. ఎందుకంటే ఆయనే నమ్ముకున్నాం. మనకన్నీ ఆయనే చూసుకుంటాడు, ఆయనే నా ప్రభు, ఆయనే నా రక్షకుడు నమ్ముకున్నాం. కాబట్టి ప్రతి విషయంలో మనకు సహాయం చేయగలిగినటువంటి వాడు ఆయనే. కాబట్టి ఆయన దగ్గరికే వెళ్ళాలి. కొంతమంది ఆయన దగ్గరికి పోరు. ఆయన దగ్గరికి పోకుండా ఎవరెవరి దగ్గరికి పోకూడదు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిపోతారు. వస్తా ఉన్నాం, దారిలో కుక్క అడ్డం వచ్చింది, బండి దారిపోయి పడిపోయినాం. ఇంటికి రాగానే ప్రభువా నన్ను గొప్ప ఆపద నుంచి కాపాడావు, నీకు వందనాలు అని చెప్పుకోవాలి. అవునా? నీ విశ్వాసం నీ భవిష్యత్ క్రియలను నిర్దేశిస్తుంది. అలా మారడం లేదంటే ఏంటో తెలుసా? నీ విశ్వాసం మారలా. నీ హృదయంలో ఉండాల్సినటువంటి జీవిత విధానాన్ని మార్చే విశ్వాసం ఇప్పుడు అక్కడ కనబడట్లా. ఇంకనూ ఆ పాత విశ్వాసమే నీలో కనబడుతుంది. ఇంకనూ ఆ గత విశ్వాసపు తాలూకు ఛాయలు నిన్ను వదిలిపోవట్లా. అందుకనే నువ్వు ఏం జరిగినా సరే ఇప్పుడున్నటువంటి విశ్వాసాన్ని మరిచి గతంలో ఉన్నటువంటి విశ్వాసం వైపు పరుగులు తీస్తున్నావు. కారణము నీ విశ్వాసము ఇంకనూ బాగుపడాల. అందుకే ఈ రోజున క్రైస్తవులు సోదిగాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. అందుకే పాము వస్తే మంత్రికుల దగ్గరికి వెళ్ళిపోయి మంత్రించుకొచ్చుకుంటున్నారు. అందుకనే ఏ చిన్న ఆపద జరిగినా సరే అటు ఇటు పరిగెడతా ఉంటారు. కారణం ఏంటంటే విశ్వాసము లేమి. విశ్వాసం లేదు, పేరుకు మాత్రం విశ్వాసము. విశ్వాసం అనేటువంటిది కనబడదు, కానీ ఒక టైం వచ్చినప్పుడు అది బయటపడుతుంది. ఎప్పుడు బయటపడుతుందో తెలుసా? నీ విశ్వాసం ఎంత గొప్పదో ఎప్పుడు బయటపడుతుంది తెలుసా? కష్టం నీ దగ్గరికి వచ్చినప్పుడు బయటపడుతుంది. హల్లెలూయా. శ్రమ నీ దగ్గరికి వచ్చినప్పుడు బయటపడుతుంది నీ విశ్వాసం ఎంత గొప్పదో. ఇబ్బందులు నిన్ను చుట్టుకున్నప్పుడు బయటపడుతుంది నీ విశ్వాసం ఎంత గొప్పదో.
నా దేవుడు నన్ను స్వస్థపరచగలిగిన వాడు. ఎప్పుడు తెలుస్తుంది ఆ విషయం తెలుసా? అనారోగ్యం నీ దగ్గరికి వచ్చిన ఈ సంవత్సరం దేవుడు మొన్న గురువారం రోజున 43 సంవత్సరాలు దాటించి 44వ సంవత్సరంలోకి అడుగు పెట్టేటువంటి కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజు ఉదయాన్నే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రభువా ఈ సంవత్సరం ఏ మాటతో నన్ను దర్శిస్తావని. దేవుడు నిన్ను స్వస్థపరచే యెహోవా అని నేనే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్బాయి ఎంత గొప్ప వాగ్దానం కదా. నీకు బాగా లేకుండా వస్తే కదా దేవుడు నిన్ను స్వస్థపరచడానికి. దాని అర్థం ఏంటో తెలుసా? వస్తుంది, హల్లెలూయా, వస్తుంది. ధైర్యంగా నువ్వు నిలబడు, నేను నిన్ను స్వస్థపరుస్తాను. హల్లెలూయా. విశ్వాసాన్ని పాజిటివ్ వేగా ఆలోచించాల్సింది. అబ్బా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చేసాడు, ఈ సంవత్సరం నాకేం రోగం రాదని కాదు, రోగం వస్తుంది, నేను నిన్ను బాగు చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రోగం వస్తుంది, నేను నిన్ను బాగు చేస్తాను. ఈ మాట నువ్వు నమ్మితే ఎటువంటి రోగం వచ్చినా సరే దేవుడు నన్ను బాగు చేస్తాడని ధైర్యంగా నిలబడతావు. ఆ ధైర్యాన్ని ఇచ్చేది విశ్వాసమే. ఆ ధైర్యాన్ని ఇచ్చేది విశ్వాసం. ఆ విశ్వాసం నీలో లేకపోతే రోగం వచ్చిన రోజు నువ్వు కుంగిపోతావు, రోగం వచ్చిన రోజు నువ్వు పడిపోతావు, రోగం వచ్చిన రోజు నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు లేని అసహనం నీకు వచ్చేస్తుంది. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా స్వస్థపరిచే యెహోవాను నేనే అని దేవుడు చెప్తున్నప్పుడు ఏమాత్రము దిగులు చెందకుండా నా దేవుడు నా పక్షముగా ఉన్నాడు. విశ్వాసం అంటే విశ్వాసం నీ భవిష్యత్తును మారుస్తుంది. విశ్వాసం నీ భవిష్యత్తుని మారుస్తుంది. దేవుడు చెప్పాడు, ఈ సంవత్సరం నేను నిన్ను స్వస్థపరుస్తాను. స్వస్థపరుస్తానంటే రోగం వస్తే కదా స్వస్థపరచాల్సింది. రోగం రాకుంటే స్వస్థత ఎక్కడ ఉంటుంది? దాని అవసరం ఏముంటుంది? దేవుడు ముందుగా చెప్తున్నాడు. వార్నింగ్ని జాగ్రత్తగా చూసుకో, చాలా కేర్ఫుల్గా ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని వాక్యాన్ని ఎప్పుడు పాజిటివ్గా తీసుకుంటూ ఉంటారు. కానీ ఆలోచించండి, ఆ వాగ్దానం నా దాకా ఎందుకు వచ్చింది? ఈ మేలు నా జీవితంలో జరుగుతుందని దేవుడు చెప్తున్నాడంటే దీని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? పరిశీలించండి దేవుని వాక్యాన్ని, మోకరించండి దేవుని సన్నిధిలో. ప్రభు, ఈ వాగ్దానం నేను నమ్ముతూ ఉన్నాను, ఈ నమ్ముతున్నటువంటి వాగ్దానము నా జీవితంలో నిజం చేయి. ఇదిగో భవిష్యత్తులో రాబోతున్నటువంటి ప్రతిదాన్ని నేను ఎదుర్కొని నిలబడేటట్టు నాకు సహాయం. అందుకనే ఇర్మియా భక్తుడితో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, రండి నేను మీ అవిశ్వాసమును బాగు చేస్తాను. మీ అవిశ్వాసమును బాగు చేస్తాను. విశ్వాసంలో 3 విషయాలు ఉంటాయి. మూడు రకాల విశ్వాసం అని చెప్పకూడదు దాన్ని, కానీ విశ్వాసంలో 3 స్థాయిలు ఉంటాయి అని మాత్రమే చెప్తారు. అవేంటంటే ప్రాథమికమైన విశ్వాసం, సాధారణమైన విశ్వాసం, అసాధారణమైన విశ్వాసం. 3 రకాలు. చెప్పండి ఏంటి? ప్రాథమిక విశ్వాసం, సాధారణ విశ్వాసం, అసాధారణ విశ్వాసం. వీటిని గురించి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. యేసయ్య 3 రకాలైన మనుషుల గురించి మాట్లాడాడు. అవిశ్వాసులు, అల్ప విశ్వాసులు, గొప్ప విశ్వాసులు. అవిశ్వాసులు, అల్ప విశ్వాసులు, గొప్ప విశ్వాసులు. ఈ 6 విషయాలు ఈ 3 వారాల్లో మనం ధ్యానం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ప్రాథమికమైనటువంటి విశ్వాసం అనే అంశాన్ని గురించి కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుని ముందుకెళ్ళిపోదాం. నెక్స్ట్ వీక్లో మిగతా వాక్యాలను ధ్యానం చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది కనుక రేపు వారం వాటిని ధ్యానం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు విశ్వాసం అంటే ఏంటో నిర్వచనం మనం చూసాం. మన కళ్ళ ఎదుట ఏది లేదో అది రేపు పొద్దున్న నాకు అవసరమైనప్పుడు నా కళ్ళ ఎదుటికి వస్తుంది అని నమ్మడమే విశ్వాసం. ఈరోజు ఎక్కడ నాకు బాగుంది ప్రభా, నాకు నువ్వు స్వస్థపరిచేది ఏంటి అని అనుకోబాక. ఎందుకంటే బాగలేని రోజు ఒకటి వస్తుంది, వచ్చిన రోజున దేవుడు నిన్ను బాగు చేస్తాడు. అదే విశ్వాసం. ఇదిగో ప్రభా, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, ఆర్థికంగా అన్ని బాగానే ఉన్నాను అని అంటే నీ ఆకలి తీర్చుకోవాలని నేనే అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. అంటే ఒకరోజు నువ్వు ఆకలి కొనేటువంటి రోజు ఒకటి వస్తుంది, ఆ రోజు నేను నీకు భోజనం పెడతానని దేవుడు చెప్తున్నాడు. అదే నీలో ఉన్నటువంటి విశ్వాసం. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు అందుకు పరిస్థితులు అనుగుణంగా ఉండకపోవచ్చు, కానీ రాబోతున్నటువంటి రోజుల్లో దేవుడు నీతో మాట్లాడినట్లు నీ జీవితం మారబోతుంది. మారబోతున్నటువంటి పరిస్థితులకు
వాక్యానికి అనుగుణంగా నువ్వు విశ్వాసంలో నిలబడాలి. ఇది దేవుని యొక్క వాగ్దానం యొక్క అర్థం. ప్రియమైనటువంటి వాళ్ళారా, బేసిక్ ఫెయిత్, ప్రాథమికమైనటువంటి విశ్వాసం, దీని గురించి ఈ రోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ఈ ప్రాథమిక విశ్వాసం అంటే ఏంటంటే, యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నావు? ఎందుకు నమ్ముకున్నారు యేసుక్రీస్తుని? మీరు నాకు చెప్పొద్దు, మీకు మీరు చెప్పుకోండి. ఎందుకు యేసయ్యని నమ్ముకున్నాం? బాప్తిసం తీసుకున్నాను. ఎందుకు బాప్తిసం తీసుకున్నాం? మందిరానికి వస్తున్నాం. ఎందుకు మందిరానికి వస్తున్నాం? నీ విశ్వాసం యొక్క లక్ష్యం ఏంటి? నీ విశ్వాసానికి ఆధారం ఏంటి? నువ్వు దేన్ని నమ్ముతావో అదే నీకు జరుగుతుంది. అందుకని యేసయ్య అన్నాడు, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచు. విశ్వాసమే, నీ విశ్వాసమే, పక్కన ఉన్నది కాదు, నీ విశ్వాసమే. నీకున్నటువంటి విశ్వాసం ఎట్లాంటిది? నీ విశ్వాసం స్వస్థత కొరక, రక్షణ కొరక? నీ విశ్వాసం కలిమి కొరక, చెలిమి కొరక? నీ విశ్వాసం భవిష్యత్తు కొరక, పరలోకం కొరక? దేని కొరకు ప్రభువునందు నీకున్నటువంటి విశ్వాసం? నేను ఎప్పుడు చెప్తుంటాను, ప్రభువుని నమ్ముకోవాల్సింది ఈ లోకములో ఉండబడినటువంటి ఏ ఆశీర్వాదము కోసమో కాదు. వాక్యం చాలా స్ట్రాంగ్గా, చాలా గట్టిగా చెప్తుంది అన్నమాట. కొరింథీ పత్రికలు అనుకుంటారు, ఆయన మాట్లాడుతూ అంటాడు, భక్తుడైన పౌలు గారు మాట్లాడుతూ అంటాడు, ఈ లోకము మట్టుకే మనము నిరీక్షణ కలిగిన వారమైన యెడల అందరికంటే కూడా మనము దౌర్భాగ్యులమై ఉంటాం అంటాడు. మన విశ్వాసం ఈ లోకం కోసం అయితే మనకంటే దౌర్భాగ్యం ఇంకొకరు లేదు. ఈ మధ్యకాలంలో ఓ పాస్టర్ గారు ఒక వాక్యం చెప్తుంటే నేను విన్నా. కారులో వెళ్తున్నప్పుడు ఒంటరిగా వెళ్తుంటారు కదా, వేరే వేరే ఏవి ఆలోచనలు రావు నాకు. యూట్యూబ్లో ఎవరో పాస్టర్ గారు చెప్తున్నటువంటి వాక్యం పెట్టుకొని వింటా వెళ్తాను, లేకపోతే ఏదైనా పాటలు వింటా వెళ్తాను. వెళ్తూ ఉండేటప్పుడు పాస్టర్ గారు చెప్తున్నటువంటి వాక్యం పెట్టుకున్నాను. ఆ పాస్టర్ గారు మాట్లాడుతూ ఇలాంటి ఒక సభలో, ఒక యానివర్సరీ కూటంలో మాట్లాడుతున్నాడు. నాకు కూడా అప్పుడు అనిపించింది, ప్రభు ఈ పాస్టర్ గారు ఒకసారి మా యానివర్సరీ కూడా వస్తే బాగుండు ప్రభు అని అనిపించింది. ఎందుకంటే అంత బాగా చెప్తున్నారు. కానీ ఆయన దొరకాలంటే ఓ 10 సంవత్సరాలకు చెప్పే వాక్యానికి ఇప్పుడు బుక్ చేసుకోవాలి ఆయన. అవన్నీ దొరికేటువంటి విషయాలు కాదు. మన పేరు బట్టి మన గుడ్లూరు వారి పాలన. ఇప్పుడు ఆ పాస్టర్ గారు వాక్యంలో ఏం చెప్తున్నారంటే, 3 రకాలైన మనుషులు ఉంటారు. వాళ్ళల్లో ఇద్దరి విషయంలో ఏ గొడవ లేదు. 2 రకాల మనుషుల్లో ఏ గొడవ లేదు. 3వ రకం మనుషులు ఉంటారే, ఏళ్ళతోనే అసలు పెద్ద సమస్య. మొదటి రకం మనుషులు ఎవరంటే, దేవుని యందు బాగా విశ్వాసం కలిగి భక్తి కలిగినటువంటి ప్రజలు. ఎలా ఉంటారంటే, ఈ లోకంలో ఏం జరిగినా నాకేం సంబంధం లేదు, అన్ని దేవుడు చూసుకుంటాడు. లాజర్ లాగా కుర్పులతో పండుకోబెట్టినా దేవుడు ఇష్టమే, లేకపోతే యోగులాగా ధనవంతులుగా బ్రతికించినా దేవుని ఇష్టమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదటి దానికి చెప్పారా, రెండో దానికి చెప్పారా? మీరు అందరు రెండో దానికి చెప్పుకుంటారు నాకు తెలుసు. లాజర్ లాగా కుర్పులతో బ్రతికించినా దేవుని ఇష్టమే, యోగులాగా ధనవంతులుగా బ్రతికించినా దేవుని ఇష్టం. ఇలా అనుకుని బ్రతికేటువంటి విశ్వాసులు కొంతమంది ఉంటారు. వీళ్ళతో సమస్యలే. ఎందుకంటే వీళ్ళు తమ చుట్టూ ఏం జరుగుతున్నా సరే ఏమీ పట్టించుకోరు. మన భాషలో చెప్పాలంటే దొన్నపోతు మీద వాన కూర్చున్నట్టే. వీళ్ళకు ఉండేటువంటి ఒకే ఒక లక్ష్యం, ఒకే ఒక గురి, నా యేసయ్య నాకున్నాడు, ఏం జరిగినా అన్ని ఆయన చూసుకుంటాడు, నాకేం సంబంధం లేదు. ఇది విశ్వాసం. వీళ్ళతో ఏం ప్రాబ్లంలా, ఈ రోజు ఈ క్షణాన్ని ఇక్కడ చనిపోతే నెక్స్ట్ మినిట్లో పరదేశంలో అబ్రహాం రోమను అనుకొని ఉంటారు. సపరేట్ దేవుని కనపడతాం. హల్లెలూయా. వీళ్ళతో ఏం ఇబ్బంది లేదు. రెండో రకం జనాలు, ఇది ఎవరంటే చర్చికి రానోళ్ళు,
మీటింగ్లకు రానోళ్ళు, ప్రార్థనలకు రానోళ్ళు వీళ్ళతో కూడా ఏమి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా వీళ్ళు చచ్చిపోగానే నరకానికి వెళ్ళిపోతారు, డౌటే లేదు. వీళ్ళు ప్రార్థనలకు రారు, విశ్వాసం లేదు, భక్తి లేదు, దేవుని మీద ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు అలా బ్రతికేస్తూ ఉంటారు, చచ్చిపోగానే నరకానికి వెళ్ళిపోతారు. వాళ్ళకు కూడా కన్ఫర్మ్ ఏమి ఇబ్బంది లేదు. ఇబ్బంది వచ్చిందల్లా మనతో, ఇబ్బంది వచ్చిందల్లా ఎవరితో? మనతో. ఏంటంటే పొరపాటున ఇక్కడ వాక్యం వింటుంటాడు, బయటికి పోయి ఈ వాక్యానికి మనకు సంబంధం లేని బతుకుతుంటాడు. పరలోకం పోతాము మనం? పోం, ఖచ్చితంగా పోం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీ విశ్వాసము నిన్ను అక్కడ దాకా తీసుకెళ్ళట్లా. వాక్యం వింటున్నావు నువ్వు ఇక్కడ కూర్చొని, కానీ ఆ వాక్యం ఎక్కడికి కూడా వెళ్ళడంలా. ఎందుకంటే కొంతమంది ఈ మూసేసుకుంటున్నారు, ఈ మూత పడిపోతే ఈ మూత పడిపోయినట్టే, అంతేనా? చర్చిలోకి వచ్చి కూర్చుంటే ఎంతకంటే బెస్ట్ ప్లేస్ దొరకదు అనుకుంటా నిద్రపోవడానికి. అది చూడండి ఎంత హాయిగా నిద్రపోతుంటారు, ఏమి తెలియదు. అది చూడండి ఎంత హాయిగా వాడు కనుకొని కుర్చీలో కూర్చొని. ఎంతకంటే ఉన్నతమైన స్థలం నిద్రపోవడానికి ఇంకొకటి లేదు. వాళ్ళకి కళ్ళు మూతపడిపోతాయి కాబట్టి చెవులు కూడా ఆటోమేటిక్గా మూతపడిపోతాయి, లోపలికేమి వెళ్ళదు. ఇప్పుడు వాళ్ళతో కూడా ఇబ్బందిలే, ఎందుకంటే వాడు ఈ మూసేశారు కాబట్టి ఈ కూడా మూతపడిపోయినాయి కాబట్టి పరలోకం కూడా మూతపడిపోయింది. వాళ్ళకి సమస్య అంతా లోపలికి పోతుంది. కొంతమందికి మనలాంటి వాళ్ళకే సమస్య. ఏం చెప్తున్నాడు తెలుసా దేవుడు? నువ్వు అన్యజనుల యొక్క పద్ధతులను అవలంబించకూడదు. వాక్యం చెప్తున్నాడు. లోపలికి వెళ్ళింది, ఇక్కడ మనసులో అమ్మో నేను ఇవన్నీ చేస్తున్నానా అని అనిపించి ఇక్కడేమో గబగబా ప్రార్థన చేసేస్తున్నా, ప్రభు ఇంటికి వెళ్ళంగానే మళ్ళీ అన్ని దేవతలు, అన్ని వ్యవహారాలు, అన్ని పద్ధతులు కంటిన్యూ. ఒకరోజు వస్తుంది మనం చచ్చిపోతాం. చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్తాం. వెళ్ళినప్పుడు నేను ఇందాక చెప్పాను, రెండో బ్యాచ్ వాడు చర్చికి రాడు, వాక్యం రెండో ఏం పట్టించుకుంటాడు, నరకంలో ఉంటాడు. వాడు అడుగుతాడు, బ్లెస్సీ నాలాగన్నా ఉండి ఇష్టానుసారంగా బతుకుంటే అక్కడన్నా సుఖపడుందు నువ్వు. ఆడేమో ప్రార్థనలని పోతివి, పాటలు పాడితివి, సీడీల్లో పాడితివి. నీ విశ్వాసం నేను పరలోకం దాకా తీసుకొని పోలేదు, నువ్వు అక్కడా సుఖపడలేదు, ఇక్కడ నీకంటే నేను బెటర్ కదా అంట. ఇది సమస్య, నీ విశ్వాసంతో సమస్య. అక్కడికి పోయే విశ్వాసం ఉందా, లేకపోతే ఇక్కడ ఆగిపోయే విశ్వాసం ఉందా? ఎందుకు యేసయ్యని నమ్ముకున్నావు? యేసయ్యని నమ్ముకోవడంలో వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? నేను చెప్తున్న ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒకవేళ మీరు పరలోకం కొరకు కాక ఇంకా దేని కొరకు యేసయ్యని నమ్ముకున్నా సరే నీ విశ్వాసం ఆ రోజున నవ్వుల పాలవుతుంది. జాగ్రత్త. అటు ఇటు కాదు, నీతో పాటు తిరిగినటువంటి ప్రజలందరూ, నరకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు గుచ్చి అడుగుతాడు నిన్ను. ఆ రోజు నువ్వు నాతో పాటు రమ్మంటే నువ్వు రాలేదురా, చర్చికి అన్నావు, పోయినావు చర్చికి. పోయి చర్చిలో అన్నా చక్కగా బతికావా? లేదు, నువ్వు కూడా మళ్ళీ ఇక్కడికే వచ్చావు. ఏం బతుకురా నీది? నేను నాకు సరదాగా చెప్పిన, సీరియస్గా చెప్తే ఇలా ఉంటుంది. ఎలా ఉంది నీ విశ్వాసం? ప్రాథమికమైన విశ్వాసం. ఎందుకు నువ్వు యేసయ్యని నమ్ముకున్నావు నీకు తెలుసా? ఎందుకు యేసయ్య దగ్గరికి వస్తున్నావు? ఏ పని మీద వస్తున్నావు? ఆదివారం మందిరానికి వచ్చేటప్పుడు నీ మనసులో ఉద్దేశం ఏంటి? దేవుని సన్నిధిలో కూర్చుంటున్నప్పుడు నీకున్నటువంటి ఆలోచన ఏంటి? ఈ వాక్యం నా జీవితాన్ని మార్చుతుంది అనుకుంటున్నావా? ఇదిగో దేవుని సన్నిధిలోకి వచ్చి పోవడం వల్ల నేను మెరుగవ్వాలనుకుంటూ ఉన్నావా? పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకుంటున్నావా? లేకపోతే అందరికీ ఒక మతం ఉంది, నాకు కూడా ఒక మతం ఉండాలి, అందరికి ఒక దేవుడు ఉన్నాడు, నాకు కూడా ఒక దేవుడు ఉండాలి, ఏదో ఒక దేవుడు కాదు, ఆ దేవుళ్ళల్లో మంచి పేరు ఉండేటువంటి యేసయ్యని నమ్ముకుంటే చాలనుకొని వస్తున్నావా దేవుని దగ్గరికి? ఎందుకు?
నీ విశ్వాసం ఎందుకు? ఒకవేళ అది నీ విశ్వాసం అయితే మారు మనసు పొందాలి, బాగు చేసుకోవాలి. బాగు చేసుకోకుంటే కష్టం. ఇర్మియాతో దేవుడు చెప్తున్నాడు, తిరిగి రండి, నేను మీ అవిశ్వాసమును బాగు చేస్తున్నాను. ఆయన కూడా ఒక దేవుడు, అందరి దేవుళ్ళల్లో ఆయన కూడా ఒక దేవుడు. అది మీ విశ్వాసం అయితే నీ విశ్వాసం నిష్ప్రయోజనమైంది, పనికిరాంది. నీ విశ్వాసం ఎలా ఉండాలంటే ఆయన ఒక్కడే దేవుడు. హల్లెలూయా. ఆయన ఒక్కడే దేవుడు. ఆయన ఒక్కడే దేవుడు అన్నాడు. పరిస్థితి ఎట్లుంటుందంటే ఆయన ఒక్కడే కదా, మిగతా వాళ్ళందరితో మనకు పని ఎందుకు? ఆయన ఒక్కడే కదా, మిగతా వాళ్ళందరితో మనకు పని ఎందుకు? ఇదే విశ్వాసం. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం చదువు. 7:22. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడు ఒక్కడునూ లేడు. మేము వినిన దానిని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవరును లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు భక్తుడు చెప్తా ఉన్నాడు, దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా మేము వినిన దానిని అంతటిని బట్టి చూడగా నువ్వు తప్ప ఇంకొకటి ఎవరు దేవుడు అని చెప్పుకునే దానికి అవకాశము లేదు. మిగతా వాళ్ళ విషయం నాకు వదిలి, నాకు సంబంధించినంత వరకు నువ్వు ఒక్కడమే దేవుడు, నువ్వు తప్ప వేరే దేవుడు. అదే నిర్గమకాండం 20వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. నీ విశ్వాసం యేసయ్య ఒక్కడేనా? యేసయ్య ఒక్కడే దేవుడు అని నువ్వు అనుకుంటే, నీ రోజులన్నిటినీ దేవుడు తన చేతుల్లో పెట్టుకొని ఉన్నాడు అనుకుంటే, నీ జీవితాన్ని తన అరచేతుల్లో చెప్పుకొని ఉన్నాడు అని అనుకుంటే, ఏ ఆపద నీ కలగకుండా తన కళ్ళతో కంటిపాపతో సమానంగా నిన్ను కాపాడుకుంటున్నాడు అని నువ్వు నమ్ముకుంటున్నట్లయితే, ఏ అపాయము నీ గుడారమును సమీపించదు అని నువ్వు నమ్ముతూ ఉన్నట్లయితే, నీ కుడి ప్రక్కన 1000 మంది పడినను, ఎడమ ప్రక్క 10,000 మంది కూలినను అపాయము నీ దాకా రాదు అని చెప్తున్నటువంటి దేవుని వాక్యము నువ్వు నమ్ముతూ ఉన్నట్లయితే, దేవుడికి వదిలేస్తావు. కానీ అన్నింటినీ ప్రతిదానికి టెన్షన్ అయిపోయి ఆడికి ఎందుకు పరిగిస్తావు? నువ్వు అలా పరిగిస్తున్నావు అంటేనే నీ విశ్వాసం మీద క్వశ్చన్ మార్క్. నీకు విశ్వాసం ఉందా లేదా? ప్రతిదానికి టెన్షన్. వాళ్ళు టెన్షన్ పడితే పర్వాలేదు, వీళ్ళు టెన్షన్ పడతారు, పక్కన వాళ్ళు చంపేస్తారు, వీళ్ళు మాత్రం బాగుంటారు. అది కాదు విశ్వాసం. అన్నిటినీ నా దేవుడు చూసుకుంటాడు, అది విశ్వాసం. నీకు ఆ నమ్మకం ఉందా? నీకు ఆ విశ్వాసం ఉందా? అన్నిటినీ ఆయన చూసుకుంటాడు. అందుకనే అబ్రహాం అన్నాడు, నాయనా గొర్రెపిల్ల ఏది బలి ఇవ్వడానికి? అబ్రహాం అన్నాడు, యెహోవా చూసుకుంటున్నాం. మన దగ్గర లేదు గొర్రెపిల్ల, కానీ అబ్రహాంకు తెలుసు బలి ఇవ్వబోయేది ఎవరిని. కానీ అబ్రహాంకు ఒక విశ్వాసం, అన్ని దేవుడు, కొడుకు చచ్చిపోతున్నాయి కూడా దేవుడు చూసుకుంటాడు. విశ్వాసం నీకుందా? విశ్వాసం లేకపోతే నువ్వు విశ్వాసి వేషంలో ఉన్న అవిశ్వాసివి. విశ్వాసి వేషంలో ఉన్న అవిశ్వాసి. ఇదేమైపోతావు, అదేమైపోతావు. టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఒక్క రోజున ప్రశాంతంగా నువ్వు చూసుకుంటావు కదా, నాకెందుకు టెన్షన్ అని నువ్వు ఉన్నావు అని అనుకున్నావా? అనుకోలేదంటే అర్థం ఏంటో తెలుసా? విశ్వాసి ముసుగులో ఉన్న అవిశ్వాసి.
ఇర్మియా గ్రంథం 15:6. యెహోవా వాక్కు ఇదే, నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనుక తీసి ఉన్నావు గనుక నిన్ను నశింపజేయనట్లు నేను నీ మీదికి నా చేతిని చాపాను. దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను దేవుడు అనాల్సింది పోయి నన్ను దేవుడు అని చెప్పడానికి నువ్వు వెనకడుగేస్తున్నావు. దేవుడు అని చెప్తున్నావు, కానీ నేను ఒక్కడనే దేవుడిని అని చెప్పడానికి నువ్వు వెనకడుగేస్తున్నావు. కాబట్టి కష్టం, నీతో పాటు కొనసాగడం కష్టం. నిన్ను నశింపజేయడానికే నేను నా చెయ్యి చాపుతూ. స్వప్రయోజనం కొరకు విశ్వాసాన్ని మార్చుకునేటువంటి అనుభవం నీలో ఉంటే, సమయానుకూలంగా విశ్వాసాన్ని మార్చుకునే అనుభవం నీలో ఉంటే, ఈరోజు యేసయ్య కావాలి కాబట్టి యేసయ్య దగ్గరికి వచ్చి, రేపు యేసయ్య అక్కర్లేదు కాబట్టి పరిస్థితులు మారిపోయాయి కాబట్టి యేసయ్య దగ్గరికి రావాల్సిన అవసరం లేదనుకుని వెనకడుగేసే అనుభవం నీలో ఉంటే, నువ్వు విశ్వాసి అనే పేరు పెట్టుకున్న అవిశ్వాసి, పేరుకు మాత్రమే విశ్వాసం. ద్వితీయోపదేశకాండం 7:14 సారీ 3 7 అధ్యాయం 3 నీవు వాళ్ళతో బియ్యం అందకూడదు, వాళ్ళ కుమారులకు నీ కుమార్తెను నీయకూడదు, నీ కుమారునికి వాళ్ళ కుమార్తెను పుచ్చుకొనకూడదు, నన్ను అనుసరింపకుండా అన్య దేవతలను పూజించినట్లు నీ కుమారులు వాళ్ళని మళ్ళించుతురేమో. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా. విశ్వాస వేషంలో ఉన్నటువంటి అవిశ్వాసికి దేవుడిస్తున్న వారిని దేవుడు చెప్పాడు, అవిశ్వాసులతో పాలు ఉండకూడదు, జాగ్రత్తగా ఉన్నాడు. పాలు పొందితే ఏమవుతుందో తెలుసా? నీ విశ్వాస స్థానంలో నుంచి నువ్వు అవిశ్వాస స్థానంలోకి వెళ్ళిపోతావు. మరి అయ్యా, మేము ఉండేటువంటి దేశంలో అందరూ మా చుట్టాలందరూ హిందువులు అయిపోతుంది, పిల్ల దొరుకుతుందో లేదో, పిల్లడు దొరుకుతుందో లేదో, అదే నీ అవిశ్వాసం. విశ్వాసిగా ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు నువ్వు అనుకున్నటువంటి కార్యమును సఫలము చేస్తాడు. నేను చెప్తున్నాను వద్దు అని, కానీ నువ్వు మాత్రం మాట వినకుండా ఏం కాదు, ఎంతమంది చేసుకుంటున్నారు, మనం చేసుకుంటే ఎంతోమంది వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పి నువ్వు వెళ్ళిపోయింటే ఓడగట్టేది కూడమ్మా. నువ్వు ఓడ కడతావు, సముద్రంలో మునిగిపోయే జనాల్లో ఉంటావు, నీ చేతి పని. ద్వితీయోపదేశకాండం 13:1 నుంచి 5 వాడు ప్రవక్తయే గాని అమ్మా కలలు కనేటువంటి వాడే గాని నీ ఎదుట సూచక్రియను మహత్కార్యమైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించినట్లు నీకు చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని జరిగినా కూడా ఆ ప్రవక్త మాటల్ని చూసారా? వాళ్ళు వచ్చి ఇక్కడ కాదు, ఆడికి పోతే మొత్తం అన్ని చెప్పేస్తున్నారు. నా మాటిని అడగరా అంటే దేవుడిని వదిలేసి వాళ్ళు చెప్పిన సూచక క్రియలు జరిగినా సరే నువ్వు దేవుడిని వదిలేసిపోతే దేవుడు నేను శిక్షిస్తాడు. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి చదువుకోండి. అధ్యాయం అంతా మనకు బాగా అవసరమైన అధ్యాయం. నోట్ చేసుకోండి, ఇప్పుడే పేపర్ మడిచి పెట్టేసుకోండి. ద్వితీయోపదేశకాండం 13 పేపర్ మడిచేయమంటే వచ్చే వారం దాకా మడిచి పెట్టే ఉండమని కాదు అర్థం. ఇంటికి వెళ్ళి చదవమని అర్థం. సరేనా? ఇంటి దగ్గర వెళ్ళి చదవండి. నీ ప్రాథమికమైనటువంటి విశ్వాసం ఏంటి?
నీ విశ్వాసానికి మూలం ఏంటి? ఎందుకు నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు? నీకు ఒక అవగాహన ఉందా? లేకపోతే తప్పకుండా నువ్వు అవిశ్వాసి. ప్రాథమిక విశ్వాసానికి మూలం ఏదో తెలుసుకోకపోతే నువ్వు అవిశ్వాసి. మన తల్లిదండ్రులు మనల్ని కన్నారు కాబట్టి వాళ్ళంటే మనకు చాలా గౌరవం, ప్రేమ. కానీ అదే తండ్రిని నాన్న అని పిలవట్లేదు అనుకోండి, ఒక కొడుకు, వాడి కొడుకు అంటారా? తిరుపతయ్య, ఇద్దరు కొడుకులు, హర్ష, నీ పేరేం పేరా? రిషి, ఇద్దరు కుమార్. ఆ ఇద్దరు కొడుకులు వాళ్ళ నాయన డ్యూటీకి వెళ్ళిపోయి రాగానే ఎదురుపోయి, నాయన ఏం తెచ్చావు నాయన, నాకు ఏం తెచ్చావు నాయన అంటాం. అవునా? ఎందుకంటే తండ్రి మీద వాళ్ళకు ఉన్నటువంటి అభిమానం. నాయన ఏం తెచ్చావు అనకుండా, ఏం చెప్తాయి, ఏం తెచ్చినావు అంటే తక్కువ ఉంటుంది. అందరినీ పేరు పెట్టి పిలుస్తాం. సురేష్ని సురేష్ అన్న అని పిలుస్తాడు. అవునా? రాజా పాస్టర్ అని పిలుస్తాడు. మెర్సీ అని పిలుస్తాడు. అట్లాగే తిరుపతయ్య. తేడా ఏం లేదుగా. కానీ తిరుపతిని పిలవడంలో స్పెషాలిటీ ఉంటుంది. నాన్న అని పిలుస్తాడు. ప్రపంచంలో ఇంకెవరిని పిలవడు. పిలుస్తారా? మరి భూలోకంలో మనల్ని కన్న తండ్రికే మనల్ని వాల్యూ ఇస్తే, పరలోకంలో మనల్ని కన్న తండ్రి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని కాకుండా కొరవాళ్ళందరినీ కూడా నాయన 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 అని పిలుస్తుంటే, మనిషి అయినటువంటి నీకే ఎంత కోపం రగిలితే పరలోకమందున్నటువంటి దేవుడికి ఇంకెంత కోపం రగులుతుందో ఒకసారి ఆలోచిస్తుంది. చదవండి, ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 6వ వచనం చదవండి. నీ తల్లి కుమారుడే గాని, నీ సహోదరుడే గాని, రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలి పడకూడదు, వారిని మాటపరచకూడదు, రహస్యముగా వారిని చంపవలెను. చంపుటకు నీ జనులందరూ ముందుగాను నీ చెయ్యి, చంపుటకు నీ జనులందరికంటే ముందు ఫస్ట్ నీ చెయ్యే వాళ్ళ మీద పడాలి. ఎందుకంటే నీ దేవుడు ఎవరంట? రోషము కలిగిన దేవుడు. నీ దేవుడు ఎవరంట? రోషం కలిగిన. అందుకనే నీ ప్రాథమికమైన విశ్వాసం ఏంటి? ఆయన ఒక్కడే దేవుడు, ఇంకెవరు దేవుడు? ఆయన తప్ప ఇంకా ఏ దేవుడు లేదు. కొంతమంది ఇక్కడికి వచ్చి ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు. ఇంటికి పోయి ఎవరన్నా చుట్టాల ఇళ్లలో పెళ్ళిళ్ళు పూజలు జరుగుతుంటే నీ విశ్వాసం ఏదో ఒకసారి ఆలోచించు. ఎక్కడ ఉంది నీ విశ్వాసం? విశ్వాసి ముసుగులో ఉన్న అవిశ్వాసం. అందుకనే ఇర్మియా గ్రంథంలో ఆ మాట చెప్పాడు, తిరిగి రండి, నేను మీ అవిశ్వాసమును బాగు చేస్తాను. బేసిక్ ఫెయిత్, ప్రాథమిక విశ్వాసం. ఏంటి మన విశ్వాసం? ఆయన ఒక్కడే దేవుడు, ఇంకెవరు దేవుడు ఉండొచ్చు. మనుషులు 100 మంది ఉండొచ్చు. గౌరవించాల్సిన వాళ్ళని గౌరవిస్తాం, ప్రేమించాల్సిన వాళ్ళని ప్రేమిస్తాం. కానీ ఆరాధించడానికి మాత్రం ఒక్కడే ఉండాలి, ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మోకరిద్దాం అందరం, మోకరిద్దాం అందరం. యవనస్తులందరూ నిలువు మోకాళ్ళు వేయండి. మిగిలినటువంటి వాళ్ళు మోకరించగలిగినట్టు మోకరించండి.
ఆయన ఒక్కడే దేవుడు. ఇంకెవరికి ఆ ఛాయిస్ ఇవ్వకూడదు. బేసిక్ ఫెయిత్, ప్రాథమిక విశ్వాసం అదే. ఆ ప్రాథమికమైనటువంటి విశ్వాసమునే నువ్వు పోగొట్టుకుంటూ ఉంటే ఎవరినైతే ఒక్కడే దేవుడిని ఆరాధించాలో ఆ ప్లేస్లో అనేక మందిని పెట్టేసుకొని అందరూ ఒకటే అని కొట్టు బ్రతుకుతుంటే, పరలోకమందు ఉన్నటువంటి నీ దేవుడు రోషము కలిగినటువంటి దేవుడు కాదా? ఆ రోషము కలిగినటువంటి దేవుడు నీ నోటిలో నుంచి వస్తున్నటువంటి ప్రతి అపవిత్రమైన వాటితో తీర్పు తీర్చుడా. తీరుస్తాడు. ఆ స్టేజ్లో నువ్వు ఉండొద్దు, ఆ స్టేజ్కి నువ్వు వెళ్ళొద్దు. ప్రియమైన సహోదరుడు, ఆయన ఒక్కడే నా స్తుతి పాత్రుడా, నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా, నా యేసయ్యా. ఆయన ఒక్కడే మన ఆరాధనకు యోగ్యుడు. ఆయన తప్ప ఇంకెవ్వరు కాదు. ఒకవేళ అమ్మా తెలుసో తెలియకో ఇప్పటిదాకా ఎందరెందరినో ఆరాధించడానికి నీ నోరు తెరిచావేమో, ఎక్కడికి వెళ్ళినా అందరూ ఒకటేలే అనే పదం నీ నోట్లో నుంచి వచ్చిందేమో. శుద్ధి చేసుకో నీ నోటిని ఈ రోజే. అడుగు యేసయ్య. ఆ రోజున యెషయా భక్తుడి యొక్క పెదాలను బలిపీఠం మీద నుంచి కాలుతున్నటువంటి నిప్పును తీసుకొచ్చి కాల్చి బాగు చేసినట్లుగా ఇదిగో నా నోటిని కూడా కాల్చి శుద్ధి చేయి. అడుగు దేవుడు. ఇప్పటికిప్పుడే మారు మనసులకు తగిన ఫలము ఫలించండి అంటే ఏంటనుకుంటున్నావు? ఇదే. ఏ విషయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడో, ఏ విషయంలో నేను తప్పిపోయానో, ఈ విషయంలో నాకున్నటువంటి బేసిక్ ఫెయిత్, ప్రాథమిక విశ్వాసంలో ఎన్నోసార్లు తప్పిపోయాను. నా మనసులో అనేక సార్లు అందరూ ఒక్కరే కదా అని అనుకున్నాను. కానీ నువ్వు తప్పలేడు, ఒక దేవుడు లేడని ఈ రోజున పరిపూర్ణ విశ్వాసంతో ఒప్పుకుంటున్నాను. ప్రభా, ఇంకెప్పటికీ నా నోరు మరి యొక్క దేవుని పేరు పలకకుండా నా నోటిని దహించినాయి. ప్రార్థన చేయి. నీ ప్రార్థన నీ మారు మనసు యొక్క రూపం, నీ విశ్వాసం యొక్క ప్రతిరూపం. అది దాన్ని దాచిపెట్టద్దు. విశ్వాసపు ప్రతిరూపం ప్రజలు ఎదుట నిలబడ్డప్పుడే దాని యొక్క బలం ఏంటో తెలుస్తుంది. నిలబెట్టు నీ దేవుని ఎదుట. ప్రార్థన రూపంలో నీ విశ్వాసాన్ని నిలబెట్టు. తగ్గింపు స్వభావంతో దేవుని సన్నిధిలో నీవు నీ పాపములను ఒప్పుకుంటున్నటువంటి అనుభవంలో నుంచి వచ్చేటువంటి ప్రార్థన రూపములో నీ విశ్వాసాన్ని బయటపెట్టాను. యేసయ్యా, ఎన్నోసార్లు నాకు నేను చేశాను. తప్పిపోయాను ప్రభువా. నా ప్రాథమిక విశ్వాసాన్ని ఎన్నోసార్లు పోగొట్టుకున్నాను. నేను ఎందుకు మందిరానికి వస్తున్నానో నాకే తెలియట్లేదు. ఎందుకు దేవుని సన్నిధిలో ఉంటున్నానో నాకు అర్థం కావట్లేదు. అందరూ వస్తున్నారు, నేను వస్తున్నాను. ఇదిగో పలానా సహాయం చేస్తున్నారు, నేను వస్తున్నాను. కాదు, ఇక మీదటి ఇలా ఉండను ప్రభా. నువ్వు అక్కడే దేవుడు, నువ్వు తప్ప ఇంకొక దేవుడు లేడు. ఏమి వచ్చినా, ఏమి రాకపోయినా, ఏమి ఇచ్చినా, ఏమి ఇవ్వకపోయినా నా దేవుణ్ణి ఎడబాసేటువంటి ప్రసక్తే లేదు.
ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడి నుంచి బయటకు అడుగుపెట్టు. ఒక నిర్ణయం తీసుకొని ప్రార్థించు.